Daily. Taste the Daily. వరకామణి కేసులో వైసీపీ నేతలపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందన్న మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలకు ఏపీ సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. 72,000 విలువ చేసే 9 అమెరికన్ డాలర్ నోట్లను చోరీ చేస్తుండగా ఆ దొంగను పట్టుకోవడం నేరం అవుతుందా? నేను అడుగుతా ఉన్నా, ఆ దొంగను పట్టుకోవడం నేరం అవుతుందా? దీనికి ప్రాయశ్చిత్తంగా ఆ దొంగ కుటుంబ సభ్యులు 14 కోట్లు విలువైన వారి ఆస్తులను వారు దేవుడికి ఇవ్వడం తప్పవుతుందా? వరకామణి కేసులో దేవుని డబ్బులు కౌంటింగ్ చేస్తూ డబ్బులు కొట్టేస్తే చిన్న నేరం అని చెప్పే పరిస్థితికి వస్తే కెన్ యూ ఇమాజిన్ ది యాటిట్యూడ్, ది బిహేవియర్, ది మైండ్ సెట్. దేవుని డబ్బులు దేవుని దగ్గర ఒక కాపలాదారుడుగా ఉండవలసిన వ్యక్తులే తప్పులు చేస్తూ ఉంటే అలాంటివి రాజకీయ నాయకులు, అందులో నిన్నటి వరకు పాలనలో ఉండే వ్యక్తులు సపోర్ట్ చేస్తే, పరకామణి లెక్కింపులో ఎన్నో సంవత్సరాల నుంచి పాల్గొంటా ఉన్నాడు. మరి చంద్రబాబు ప్రభుత్వంలో గతంలో ఎందుకు పట్టుకోలేకపోయినారు అంటున్నా. ఏ సింపుల్ క్వశ్చన్. దొంగను మేము పట్టుకున్నాం, మీరు ఎందుకు పట్టుకోలేకపోయినారు? నిన్న ఒక యువ తప్పు చేశాడు. ఐ సస్పెండెడ్ హిమ్. నాట్ ఓన్లీ సస్పెండ్, ఐ విల్ రిమూవ్ హిమ్ ఫ్రమ్ సర్వీస్. ఐ అరెస్టెడ్ హిమ్. భయం ఉండాలి, భక్తి అయినా ఉండాలి. రెండు లేకపోతే ఇవే అవుతాయి. మీరు దాన్ని కూడా సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారనుకోండి, వేర్ ఆర్ యూ గోయింగ్?